వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్తున్నాడు. ఈ మాట ఒక్కసారి వింటే నిజంగా గుండె కరిగిపోవాలండి. నువ్వు నేను బాప్తిసం ద్వారా ఏ ప్రభువునైతే మనం ధరించుకున్నామో ఆ ప్రభు అంటున్నాడు, నేను వారి పాపాలను నేను జ్ఞాపకం చేసుకోనిక, గతంలో వారికి ఉన్న బలహీనతలు నేను గుర్తు చేసుకోను, గతంలో వారు చేసిన పాపాలు నేను గుర్తు చేసుకోను. అసలు గతం నేను గుర్తు చేసుకుంటే వారు ఎక్కడ బ్రతుకుతారు? మన గతాన్ని దేవుడు గుర్తు చేసుకుంటే మనం బ్రతకగలమా? మనం బ్రతకలేము. మరి మనం ఎందుకు గతాన్ని గుర్తు చేసుకుంటున్నాం? ఫలానా ఇలా, ఫలానా ఇలా, అది ఇలా, ఇది ఇలా, అది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరిగింది, అది ఎందుకు అన్నాడు, ఇది ఎందుకు అన్నాడు, ఆ అక్క నన్నది, ఆయన్న అన్నాడు, పోయిన సంవత్సరం నన్ను అన్నాడు, అది ఎట్ట నేను కసి తీర్చుకోవాలి. మనం ఎందుకు అనుకుంటున్నాం? దేవుని ఆవేదన మీకు అర్థం కావాలి. పౌలు గారికి అర్థమైంది ఆ మాట. దేవుని ఆవేదన అన్నది పౌలు గారికి అర్థమయ్యి పౌలు గారు అంటున్నాడు, నువ్వు వెనుకున్నావు మర్చిపో. వెనుకున్నావు ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? వెనుకున్నావు గుర్తు చేసుకుని అంత గొప్పదే మన జీవితము కాదు. గుడ్ క్యారెక్టర్ కలిగిన వారైతే, మనమందరం మంచి మనస్సు కలిగిన వారమైతే, మంచి మనస్సాక్షి కలిగిన వారమైతే వెనుకున్నవి మర్చిపోవాలి. ఎందుకంటే మన ప్రభువే వెనుకున్న మర్చిపోయాడు. పిల్లరా, వెనుకున్న మర్చిపోయాడు. కనుక ఆ వెనుకున్న వాటిని మరలా మనం తీసుకురాకూడదు, ముందుకి వాటిని పాతి పెట్టాలి. 26లోకి వచ్చేసరికి ఒక్క దినం మనకి ఇచ్చాడంటే ఈ దినములో నూతనంగానే బ్రతకాలంతే. మరి మన పాపాలని మన ప్రభు గుర్తు చేసుకున్నాడా? మన పాపాలని మన ప్రభు గుర్తు చేసుకున్నాడా? నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు అప్పుడు చేసావు, ఇప్పుడు చేసావు, ఇది ఎందుకు చేసావు, అది ఎందుకు చేసావు అన్నాడా మన ప్రభు? మరి మన ప్రభువుని ధరించుకున్న మనం ఎలా ఉన్నాం?